ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. మనం చెప్పుకోవడానికి కూడా చాలా అతి కొద్ది విషయాలే ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో యోగించేటువంటి గ్రహం కూడా ఉన్నది, శుక్రుడు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే జన్మరాహువు, జన్మ బుధుడు, అలాగే జన్మ శనేశ్వరుడు ఈ మాసంలో 1వ స్థానంలోకి శనేశ్వరుని యొక్క స్థితి, 1వ స్థానంలోకి రవి, అర్ధాష్టమ కుజుడు, తృతీయ గురుడు, ఇలా చెప్పుకుంటూ పోతే గోచారవశాత్తు శూన్యమైనటువంటి ఫలితం. అంటే ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మాసంలో శుక్రుడు ఒక్కరు కొంత అనుకూలంగా ఉంటారు, తప్పితే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు చాలా కీలకం. జాతకంలో దశలు అంతర్దశలు గనక యోగిస్తే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి దాటగలుగుతాం. లేని పక్షంలో కొంత ఈ గ్రహస్థితి అటు శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీనరాశి గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ రవి వ్యయంలో ఉన్న, శనేశ్వరుడు వ్యయంలో ఉన్న, వారిద్దరూ జన్మరాశిలోకి వచ్చిన ఎక్కువగా శారీరక శ్రమని, కష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని, వ్యసనాలని వీటన్నిటినీ కూడా కలగజేస్తూ ఉంటారు. అలాగే రాహువు జన్మల్లో ఉన్నప్పుడు కూడా అంతే. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. అంటే అక్కడ కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, సౌకర్యవంతమైనటువంటి జీవనం లేకుండా విచ్ఛిన్నం చేసేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది మనం మాట్లాడుకున్నా అవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్నట్టే ఆ ఋషిప్రోక్తమైనటువంటి శ్లోకాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ ఏది కూడా నా సొంత ప్రయత్నంలో ఏమీ ఉండదు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి బాగాలేదు అని మనం తెలుసుకున్నప్పుడు అంతే, బాగాలేదు అన్నట్టుగానే చెప్తేనే దాని నుండి బయటపడడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. తప్పితే మీన రాశి వారికి మీరెంత వ్యతిరేకంగా ఎందుకంటే చెప్తున్నారు, కొంత భయం వేస్తోంది, ఈ గ్రహస్థితి మరీ ఇంత ఇబ్బంది పెడుతుందా, మేము చాలా పెద్దవాళ్ళం, వయసు పెద్దది మాది, ఇదేమైనా ఇబ్బందులను కలగజేస్తుందా అంటే భగవంతుడు మనకి భవిష్యత్తును గురించి తెలుసుకునేటువంటి శాస్త్రంగా ఈ శాస్త్రాన్ని చెప్పాడు. అందులో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, అందులో 5 గ్రహాలు లేదా 6 గ్రహాలు జన్మరాశిలోకి రావడం ఈ నెలలో చివరిలో జరగబోతూ ఉన్నది. అంత మునుపు రాహువు కానీ, బుధుడు కానీ, రవి కానీ వ్యయస్థానంలోనూ జన్మరాశిలోనూ శనితో కలుపుకొని 12-1 స్థానాల్లో ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇది దేన్ని కలగజేస్తుంది? ఆరోగ్య సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, మానసిక సమస్యల్ని, ఉద్యోగ సమస్యల్ని, ఇలా ఏది చూసినా సమస్యగానే ఉంటుంది. మరి సరే ఇవన్నీ ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి, మనం బయటపడడానికి ఏం చేయాలి అంటే ఒక్కటే, పరమేశ్వరుడి యొక్క ఆరాధన. మీకు ఏదైనా ఉపాసనా బలం ఉంటే ఆ బలం రీత్యా కొంత బయటకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ కర్మానుగతైన ఫలితాలు కాబట్టి. కర్మ సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలని ఆచరించాలి. నిత్యాభిషేకం చేసుకునేటువంటి వారు శివుడికి అవి చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మాస శివరాత్రులు, సోమవారాలు, శనివారాలు ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం, అలాగే ఎక్కువగా ఈ దానాదులు చేస్తూ ఉండడం. ఏ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఆ గ్రహానికి ప్రత్యేకించి దానం చేస్తూ ఉండడం, అలాగే ఆయా రోజుల్లో ప్రత్యేకించి చేస్తూ ఉండడం ద్వారా ఈ దోషాల నుండి బయటపడతారు. గ్రహ దోషాల నుండి బయటపడడానికి జపాదులు, దానాదులే చెప్పబడ్డాయి. కాబట్టి అవి ఆచరిస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.